హాయ్ జంగిడి బంగిడీస్, నేను మీ దుఃఖీ సునోద్ ఫ్రమ్ మెల్బోర్న్. చాలా రోజుల నుంచి ఈ రెస్టారెంట్లో ఫుడ్ తినాలనుకున్నాం. బికాజ్ ఆఫ్ దిస్ లోగో అనుకున్నట్టుగా లోపలికి వెళ్ళాం. మెనూ మీద ఒక లుక్ వేసాం. ఇవన్నీ మన వల్ల కాదని చెప్పేసి మాకేదైతే సెట్ అవుతుందో ఆ ఫుడ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అదే ఈ మిక్స్డ్ బ్యాగ్ అనేటువంటి ఆర్డర్. చూసారు కదా, ఇందులో సీ ఫుడ్ అన్నీ కలిసి వచ్చేలా ఈ క్వాంటిటీలోనే ఫుడ్ వస్తుంది అనుకున్నాను. తర్వాత చూపిస్తానండి ఎంత క్వాంటిటీయో. సో లోపలికి వెళ్ళాను. వెళ్ళాక అంబియన్స్ అంతా బాగానే ఉంది. కస్టమర్స్ ఎవరూ లేరు. ఇదేంట్రా బాబు, మేమే కస్టమర్స్ ఈ రోజు అనుకున్నా. కానీ ఫుడ్ తిన్నాక అనిపించింది మేమే మంచి కస్టమర్స్ మేము అన్నట్టుగా. వెళ్ళాక కూర్చున్నాం టేబుల్ దగ్గర. ఇలా యాప్రాన్ ఇచ్చారు, గ్లౌజెస్ ఇచ్చారు. ఏమో వంట వండడానికి వచ్చామా తినడానికి వచ్చామా వీళ్ళు ఉండింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. లోపల ఏవో అనుకున్నా. ఫైనల్గా చూస్తున్నా ఎప్పుడు ఫుడ్ వస్తుందా అని. చాలాసేపు అయింది అలా వెయిట్ చేసా. లేట్ అయినా బాగానే తెచ్చారు. చూడండి, చాలా ఎక్కువ క్వాంటిటీ, 4-5 అనొచ్చు. సీ ఫుడ్ అంతా వచ్చింది. స్మెల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. బాగుంది. సర్లే అని చెప్పేసి లేట్ అయింది కదా, గ్లౌజులు తీసేసా, మళ్ళీ వేసా పని పడదామని. ఆల్చెప్పు దగ్గర స్టార్ట్ చేశా. ఆల్చెప్పు చాలా చిన్నగా ఉంది, బాగుంది, మంచి టేస్ట్గా ఉంది. పక్కన మాత్రం నాకు చూసారా ఎలా తింటుందో తను. ఆ, నేనైతే మాత్రం ఫస్ట్ టైం ఆక్టోపస్ తినడం. సీ ఫుడ్లో కొన్ని ఐటమ్స్ ఫస్ట్ తినలేదు, ఎందుకంటే ఏదో ఫీలింగ్ ఉండదు. ఇప్పుడైతే మాత్రం ఆ స్మెల్కి, ఆ గ్రేవీకి ప్రతిదీ తినాలనిపించేసింది. సో తిన్నాం అనమాట. మంచిగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. బంగాళదుంపలు, స్వీట్ కార్న్, చాలా చాలా ఐటమ్స్ అందులో ఉన్నాయి. ఈ లోగో తగ్గట్టుగానే వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా బాగా నచ్చింది నాకు. అప్పుడు అనిపించింది కరెక్ట్గా న్యాయం చేశారు లోగోకి. సో అంతా తినేసాక ఇంక నా వల్ల కాదని చెప్పేసి ఖచ్చితంగా ఇంత ఫుడ్ తిన్నాక కాస్త కష్టపడాలని జిమ్కి వెళ్ళి కాస్త కష్టపడి అరిగించుకొని ఇంటికి వచ్చా. ఈ వీడియో నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి. ఉంటా, మళ్ళీ మంచి వీడియోతో వస్తా. బాయ్.